ప్రపంచ గూఢచర్య వ్యవస్థలో కింగులం, ప్రపంచ లా అండ్ ఆర్డర్లో కింగులం, మా పోలీస్ అంటే ఇట్లా చెప్పుకు తిరుగుతుంది అమెరికా. ట్రంప్ మీదన 3 సార్లు అటెంప్ట్ జరిగింది. ఆ కుట్ర ఏంటో ఈ రోజు వరకు ప్రపంచానికి తెలియదు. ఎవడో ఒకడు పట్టుకున్నారు, ఆ రోజున అయిపోయింది అన్నారు, అయిపోయింది అంతే. ఒకడు పోయాడు, ఒకడు దొరికాడు. ఇంతవరకు అసలు ట్రంప్ని చంపాలని కుట్ర చేసినోడు ఎవడు ఏమైనా బయటపడిందా? బయట ప్రపంచానికి చెప్పారా? ఎందుకేం కాదు దర్యాప్తు సంస్థలు అడుక్కుదన్నా. ఇప్పుడు ట్రంప్కి సంబంధించినటువంటి మిత్రుడు అనాలా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్ అనాలా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మోటివేటర్ అనాలా? ఎవరైతే చార్లీ కిర్క్ని చంపారో, ఈ చార్లీ కిర్క్ని చంపింది 200 అడుగుల దూరంలో, 200 చదరపు అడుగుల దూరం నుంచి ఏది దాన్ని ఏమంటారంటే స్నైపర్ల ద్వారా లేపారు. దూరపు ప్రదేశాల నుంచి చూసి కాల్చేటటువంటి తుపాకీ ద్వారా చంపారు. ఇది స్పష్టమైంది. అందరి మధ్యలో ఉండగా చంపారు. అంటే అసలు సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు, ఆ దేశంలో ఎక్కడ భద్రతా వ్యవస్థ పనిచేస్తున్నట్టు? అధికార పక్షానికి సంబంధించినోడు. ట్రంప్ 2 సార్లు విజయంలో కీలక పాత్ర పోషించినోడు, పెద్ద పెద్ద మీటింగులు చెప్పేటటువంటి కుర్రోడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది. అంటే ఏం జరుగుతుంది అమెరికాలో కుట్రలో? అదే అర్థం కాదు.